రాష్ట్రానికి రెండు కళ్ళు, ఒకటి పోలవరం, ఒకటి అమరావతి. అమరావతిని పూర్తిగా ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది. కడాన నిన్న ఒకసారి పేపర్లో చూస్తే ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. నిన్నే మనం చూస్తే ఇక్కడ తారును తవ్వేశారు, మట్టిని తరలించారు. ఒక రోడ్డుని తూకం పోవడం. వీళ్ళు బుద్ధి ఉందండి? ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, మంత్రులు అక్కడే ఉన్నారు. ఒక మంత్రి అంటాడు ఎడారి అంటాడు, ఎడారిలో కాపురం చేస్తున్నారు వీళ్ళు. ఇంకొక ఆయన శ్మశానం అంటాడు. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఇసుక దొంగలు ఎక్కడికక్కడ అక్కడ ఉండే ఇసుకంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఏదైతే ఆ రోజు పనుల కోసం తీసుకొచ్చారో ఆ ఇసుకంతా తీసుకెళ్లారు. స్టాక్ అంతా పోయే పరిస్థితి, పైపులన్నీ పోయినాయి. ఇంకో పక్కన సాక్షాత్ అంబేద్కర్ విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలి వీళ్ళకైతే నాకు అర్థం కాల. వీళ్ళు మనుషులు. 11,000 కోట్ల రూపాయలు పెడితే 11,000 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి. పనులన్నీ చేస్తే గ్రాఫిక్స్ అని మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ అమలు చేయకుండా మొత్తం నిర్వీర్యం చేశారు, విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒక ప్రజాప్రతినిధి బాధ్యతతో ప్రవర్తించవలసిన ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసి ఈరోజు ట్యాక్స్ పేయర్స్ మనీని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వ్యక్తి పైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అతను సైకో కావచ్చు, ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావడానికి కూడా వీలు లేదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయడానికి నీ సొంత డబ్బులు కాదు, ఇది నీ సొంత డబ్బులైనా ట్యాక్స్లో మళ్ళా చెప్పాల్సి వస్తుంది. సొంత డబ్బులు కూడా ఇష్టానుసారంగా మన ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టాలా. అలాంటిది పబ్లిక్ ఎక్స్చెకర్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇష్ట ప్రకారం చేశారు.